మనందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చే నాటికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నప్పటికీ కూడాను ఒక సమర్థ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చొరవతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పినటువంటి సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా 1వ తేదీనే పేదల సేవలు అని చెప్పేసి అందరికీ పంపిణీ చేస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో హైయెస్ట్ అమౌంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఉచిత సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడమే కాకుండా గ్రామీణ నియోజకవర్గాలు మా కొండేపై, దర్శి లాంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు యువగళం పాదయాత్రలో యువగళం సారథిగా విద్యాశాఖ మంత్రులు 3,000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ఇచ్చిన హామీలో భాగంగా టీచర్ పోస్టులు 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 21 లక్షల ఉద్యోగాలకి మనం మార్గం సుగమం చేయడం కూడా జరిగిందనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతున్న ప్రతిపక్షం డిఎస్సి అయిపోయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, 9 నెలల తర్వాత మాట్లాడుతున్నారు డిఎస్సిలో ఏదో జరిగిందని. ప్రతి మాటకి కూడా డిఎస్సిలో ఏం జరగలేదని చెప్పేసి హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ గురించి అధికారులు వివరించినా కానీ రోజుకొక కొత్త వంక తీసుకొస్తాడు. ఆఖరికి కమ్మ కులానికి మాత్రమే ఎక్కువ మందికి ఇచ్చారన్నటువంటి ఒక అపవాదు. ఎన్నికల ముందు కమ్మకి 35 డిఎస్పీలు ఇచ్చే ఏ విధంగా అసత్య ప్రచారాలు చేశారో. మొన్నటి వరకు డిఎస్సీలో మెరిట్ అన్నాడు, ఆ తర్వాత ఏదో ఇష్టం వచ్చినట్టు చేశారన్నారు. తర్వాత వచ్చేసరికి కమ్మకి ఎక్కువగా ఇచ్చే స్పోర్ట్స్ కోట అన్నారు. అంటే ఒక బ్రిడ్జ్ గేమ్కి పేకాటకి తేడా తెలియని విధంగా మీరు ఇచ్చినటువంటి వాటి విధంగా చేస్తే రాజకీయం చేస్తూ ఉద్యోగుల్లో కూడా దురహంకంగా పదొచ్చింది నీకే సాధ్యమైంది. ఇంతేకాదు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మహిళలపైన దాడుల విషయం, గంజాయి లాంటి వాటిలో కూడా మనం ప్రభుత్వం ముక్కుపాదం పంపిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే, నిన్నటికి మొన్న ఒక మాజీ మంత్రి, హోంమంత్రి మహిళల గురించి అసత్యంగా మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడతారంటే పైపెచ్చు, నేను వాడి పారేసిన కారును వాడే ఉంటాడు. వాడి పారేసిన కారు ఏంటి? ప్రభుత్వంలో ఉన్న కార్లు వాడతారు. అంతేగాని ఒక మహిళని, హోంమంత్రిని అసభ్యంగా మాట్లాడడం కూడా ఆ బూతుల పార్టీలో వాళ్ళు ఆ రోజు చేశారు, ఈ రోజు కూడా అదే దారిలో పోతా ఉన్నారు. ఇంకోటి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సంక్షేమంలో సూపర్ 6లో కూడా అన్నిటి కూడా మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. చెప్పకుండా కూడా ఆటో డ్రైవర్ సేవలో కూడా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మనం లబ్ధి కలిగించే చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మత్స్యకార సేవలో ఆ రోజు 31 కేజీల నుంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చే నెలలో జూలైలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఈ కొద్ది రోజులకు ఏదో జరిగిందని చెప్పేసి హడావుడి చేస్తున్నారు. నీకు ఆ రోజు 154 సీట్లు వచ్చాయి 30 సంవత్సరాలు కొన్న వ్యక్తికి 11కి ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసినా కానీ ఈరోజు ఏదో మాట్లాడుతున్నావు. నీ కార్యకర్తల నమ్మకం కలిగించే విధంగా మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక ప్రజారంజక పరిపాలన తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తూ ఉంటే మీరు నిస్సిగ్గుగా మాట్లాడటం మీ కొన్నటువంటి దురహంకార నిదర్శనం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. ఆ రోజు మేము బయటకు వస్తూ ఉంటే ఒక్కళ్ళని బయటకు రానిలా, మహిళలను చూడకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టే పరిస్థితుల్లో ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే సూచనలు ఇవ్వండి చేత అయితే, అంతేగాని ఇలాంటి అపవాదులు వేయటానికి మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ, ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జలధార, జలహారతి భూమిలో ఉన్నటువంటి దాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఈరోజు మన 2 ఆడియో విజువల్స్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనమే భూ సంరక్షణని ఒక యజ్ఞంగా తీసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకోవాలనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఎన్నికల ముందు హడావుడిగా వచ్చి టెంకాయలు కొట్టి చప్పట్లు కొట్టుకొని పోతే ఈరోజు అడుగుతారు 500 కోట్లు ఏం సరిపోతాయి, ఎంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి నిస్సిగ్గుగా ఆ రోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు మాట్లాడతారు. అంటే మీ ద్వంద్వ వైఖరి, మీ మోసం బయటపడి అవుతుంది.
ఈరోజు చెప్తున్నా సభా సాక్షిగా తప్పనిసరిగా వెలుగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరంలో పూర్తి చేసి నల్లమల సాగర్లోకి నీళ్లు తెచ్చేదానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఆ రోజు గుళ్ళకొమ్మ గేట్లు కొట్టకపోతే చేపలు కూడా పోయి ఆ మత్స్య సంపద పోయి ఆ రోజునటువంటి వాళ్ళ రోడ్డును పడ్డని పరిస్థితి. ఈరోజు పాలేరు ఎత్తిపోతల పథకం కావచ్చు, కొరిసిపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటివన్నిటి కూడా పునరుద్ధరించి నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున దేవాలయాలు కూడా ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. Only at Els. Els. It's beyond your imagination. Address, Laipriya Mall, Ongole.